కాసి ఆ మొక్కను పెట్టడం కోసం భూమిని చదువు చేశాడో అదే రైతు మరలా ఆ మొక్కను కోపించటానికి కూడా ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో రైతు ఆజ్ఞ ప్రకారం, యజమాని ఆజ్ఞ ప్రకారం ఆ మొక్క కోయబడుతుంది. కోయబడి ఎండబెట్టబడి దొళ్ళగొట్టబడుతుంది. అర్థమవుతుందా? గింజలు రాలగొట్టబడతాయి. ఎందుకు? ప్రతిఫలం. దేనికోసం అయితే ఆయన ఇంతకాలం కష్టపడ్డాడో దానికోసం. ఈ సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చక్కగా కోసివేయబడినటువంటి ఆ పైరుని ఎండబెట్టి ఏం చేస్తాడంటే దొళ్ళగొట్టేసేసి తన చేతిలో ఉన్నటువంటి చేటతో ఆయన తూర్పారబడతాడు. అర్థమవుతుందా మీకు?